కాగ్ కాగ్ రిపోర్ట్ ఎక్కడుందో జర చెప్పారా ప్లీజ్. ఇది తెలంగాణ పేపర్లో నిన్న వెలుగు పేపర్ మొత్తం ఒక కట్టు కథనాన్ని నలుకొచ్చింది కదా. ఆ కట్టు కథనాన్ని విప్పి చెప్పే ప్రయత్నం తెలంగాణ పేపర్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ కనబడుతుంది. కాగ్ రిపోర్ట్ ఎక్కడుందో జర చెప్పరా ప్లీజ్. కాగ్ డ్రాఫ్ట్ పేరుతో కాళేశ్వరంపై వరుస కథనాలు. నీళ్లు ఎత్తుకున్న అప్పు కట్టవలసిందేనంటూ ఒకరోజు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవనం ఉత్తదండగా అంటూ మరో రోజు, టెండర్లు లేకుండానే కాళేశ్వరం పనులంటూ ఇంకో రోజు, కాగ్ డ్రాఫ్ట్ పేరుతో కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు. ఎంత వెతికినా ఏ అధికారిని అడిగినా దొరకని కాగ్ డ్రాఫ్ట్ పార్లమెంటులో పెట్టకుండా బయటకు ఎలా వచ్చింది? లీక్ చేస్తున్నది అధికారుల, సర్కారు పెద్దల? డ్రాఫ్ట్ కి ఫైనల్ రిపోర్ట్ కి తేడా తెలియదా? కాళేశ్వరాన్ని మూసేసే కుట్రలో మీడియా కీ రోల్. కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. ఒకరిని కరిస్తే 100 మందిని కరిచిందని 200 మందితో చెప్పించాలి. అప్పుడే నమ్ముతారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇదే జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఒక వర్గం మీడియా మొత్తం కాళేశ్వరం వృధా అనే నినాదాన్ని ఎత్తుకున్నది. దానికి కాగ్ రిపోర్ట్ అనే ఒక సర్టిఫికేట్ తగిలించింది. రాజ్యాంగ వార్తలు రాస్తుంది. ఒక రోజు 2 రోజులు కాదు, వరుస పెట్టి ఒక పత్రిక తర్వాత మరొక పత్రిక బంతుల వారీగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విషం చిమ్ముతుంది. అయితే వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాగ్ రిపోర్ట్ మాత్రం ఇంకా పార్లమెంటుకు వెళ్ళలేదు. అప్పుడే వీళ్ళ చేతికి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. కాగ్ ఒక డ్రాఫ్ట్ వేరే, ఫైనల్ రిపోర్ట్ వేరే. డ్రాఫ్ట్ అంటే ముందు మనం అనుకునే అన్ని రాస్తా అంటాం. రాసిన తర్వాత ఇందులో ఏం జరిగింది ఏం జరగలేదు, మళ్ళా నిపుణుల కమిటీ అంతా కూర్చొని ఫైనల్ రిపోర్ట్ని ఇస్తుంది. డ్రాఫ్ట్ అంటే ఒక ముడిసరికిగా డ్రాఫ్టింగ్ అంతా చేసి మళ్ళీ దాన్ని ఫైనల్ కీ చేయాలి. అది చేయకముందే కాగ్ రిపోర్ట్ బయటకు వచ్చిందని నిన్న వెలుగు పేపరు ఒంటి నిండా విషం అంతా మొత్తం ఇట్లా విషం అంతా నింపుకొని తెలంగాణ ప్రజల మీద కక్కే ప్రయత్నం చేసింది. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు పరమాన్నంగా తినిపించే ప్రయత్నం చేసింది. ఇగో ఇది కాగ్ రిపోర్టు, కాళేశ్వరం పనికిరాదు. ఇక దాదాపుగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న కేసీఆర్ కుటుంబం అంటే గిట్టనోళ్ళు అందరు ఇంజనీర్లు అయిపోయింది. కాళేశ్వరం పనికిరాదు అంటారు ఒట్టిగానే. అది ప్రాణహిత చేవేళ్ల పేరు కాళేశ్వరంగా మార్చిండ్లు, అది ముందర పడ్డది. ఇది పనికిరాదంటే అది పనికిరాదన్నట్టే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు ప్రాణహిత చేవేళ్ళ కడదామంటే, ఇది పనికిరాదంటే అది పనికిరారన్నట్టేనే. 4 రూపాయలు ఎక్కువైనాయి అన్నారు అనుకో, అక్రమం జరిగింది అనుకో, ఆ అక్రమాన్ని బయటికి తీయాలి కదా మీరు. మొత్తం ప్రాజెక్టే పనికిరాదంటాను. అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ప్రాజెక్టే అది. దానికి పేరు మార్చుకున్నాం మనం. ఇగో ఇలాంటి కథలు పడతాను వీళ్ళు. మొత్తానికి ఈనాడు పేపరు, వెలుగు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, అదేవిధంగా దిశ పేపరు, వీటితో పాటు ఇంకా డిజిటల్ పేపర్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు తప్పులను, అబద్ధాలను మోసుకొస్తున్న ఒక సారథులుగా వాళ్ళను మనం చూడవలసి ఉంటుంది. దయచేసి చెప్తున్నాం ప్రజలారా, తెలంగాణ ఆగమవుతుంది అంటే, ఒకవేళ తెలంగాణ ఆగమై ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తారంటే 100% ఈ 4 పేపర్లతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకు తెలియకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, విచిరేస్తున్న కొంత ధనానికి వాళ్ళ ఒక మైకంలోకి పోయి నిత్యం ఒక అబద్ధాలను ప్రచారం చేసే పనిలో కూర్చున్నారు. కాబట్టి విఘ్నతగా, వివేకం కలిగిన వారిగా మనం ఆలోచించాలి. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఇంకా ముందుకు పోతుంటే ఎట్లా పోతున్నది, ఈ నెల రోజుల పాలనలో ఎట్లున్నది, గతంలో పాలనలో ఎట్లున్నది, ఈ నెల రోజుల పాలన ఒకసారి మనం రివ్యూ చేసుకొని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే మనం ఏం చేయాలి అనే ఆలోచనని మన తెలంగాణ ప్రజలే ఆలోచించాలని మరొక్కసారి చెప్తూ